హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సలీం ఆటో ఎలక్ట్రికల్స్ రాజంపేట. మన దగ్గరికి చూడండి టాటా ఏసీ మ్యాజిక్ మంత్ర ఒకటి వచ్చింది BS4. ఈ వెహికల్ ఆడి నుంచి వచ్చిందంటే తమిళనాడు బార్డర్ కూడా ఆడి నుంచి వచ్చింది. తమిళనాడు బార్డర్ నుంచి వచ్చింది వెహికల్. ఇది మన దగ్గరికి ఈరోజు మధ్యాహ్నం వచ్చింది. దీని కస్టమర్ కంప్లైంట్ ఏమంటే బండి పోతా ఉంటే మెల్లగా పోతా ఏం కాదన్నా, కొద్దిగా ఎక్సిట్ గట్టిగా నొక్కితే ఇంజిన్ ఆగిపోతుంది, మళ్ళీ కీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని చెప్పి వచ్చారు. అంత దూరం నుంచి, చాలా దూరం నుంచి వచ్చారు వీళ్ళు. దీనికి సిస్టమ్ కనెక్ట్ చేసి చెక్ చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు చెక్ చేసి ప్రాబ్లం క్లియర్ చేసి ఇద్దాం కస్టమర్కి. చూద్దాం ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ఫస్ట్ సిస్టమ్ కనెక్ట్ చేసి పోతా పోతా బండి రన్నింగ్ అయిపోయిందా కదా, అదే నా ప్రాబ్లమా చెప్పుకోండి కాపాడైపోతాం. అలాగే సిస్టమ్ కనెక్ట్ చేసుకున్నాను, చెక్ చేద్దాం మళ్ళీ ప్రాబ్లమ్. పోతా ఇప్పుడు 2 సార్లు ట్రైల్ పోతే 2 సార్లు ఆగిపోయింది బండి 50 దాటితే. చెక్ చేద్దాం, ఒకసారి క్లియర్ చేసాం. ఇప్పుడు ఏమొస్తుంది ప్రాబ్లం, దాన్ని బట్టి మేము వర్క్ చేసుకుందాము. టాటా ఇండియా ఇంజిన్ మేనేజ్మెంట్ రీడ్ ఫాల్ట్ కోడ్ చూడండి. లో రైల్ ప్రెజర్ అంటుంది. నెక్స్ట్ వాటర్ ఇన్ ఫ్యూల్ సెన్సార్ ప్రాబ్లం చూపిస్తుంది. ఫస్ట్ ఇది డీజిల్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు దీనికి. ట్యాంకులో మోటార్ ఓడి తీసి చెక్ చేద్దాము, ట్యాంకులో మోటార్ బాగుందా లేదా అనేది. మళ్ళీ డీజిల్ ఫిల్టర్ కింద వచ్చే సెన్సార్ కూడా ప్రాబ్లం ఉంది దీనికి. 2 క్లియర్ చేసి ట్రైల్ పోదాం. ఫ్రెండ్స్, ఈ ట్యాంకులో మోటార్ ఓపెన్ చేసి దీంట్లో డస్ట్ ఏమైనా చెక్ చేద్దాము. డస్ట్ ఏం లేకుంటే డీజిల్ ఫిల్టర్ ప్రాబ్లం చెక్ చేసి, డీజిల్ ఫ్లూట్ ఎందుకు అంటే డీజిల్ ఫ్లోటింగ్ ఎక్కువ లేదు, ప్రెజర్ లేదన్నమాట, అందుకని రన్నింగ్లో ఆగిపోతుంది ఇది. ఫస్ట్ ఇది ఓపెన్ చేసి చెక్ చేద్దాం. చూడండి, ఇంకా ఇది బోల్టర్ని ఓపెన్ చేశాను, బయటకు తీసుకుందాం. చూడండి ఫిల్టర్ చూడండి నెట్ అయిపోయినా ఇది దీని పరిస్థితి. ఫిల్టర్ బయటకు తీద్దాం. చూడండి ఎంత ఉన్నదో మట్టి. పికప్ రమ్మంటే ఆడిచి వస్తుంది చూడండి. బండి ఆగిపోమంటే ఆగిపోదా, అంతా బ్లాక్ అయిపోయింది టోటల్గా. దీన్ని ఓపెన్ చేసి బాగా క్లీన్ చేద్దాం దీన్ని ఫస్ట్. చూడండి ఫ్రెండ్, దీంట్లో డస్ట్ చూడండి ఎంత ఉన్నదో. డస్ట్ ఉంటే పికప్ రమ్మంటే ఆడిచి వస్తుంది, బండి ఆగిపోమంటే ఆగిపోతా. చూడండి దీని ఫిల్టర్ చూడండి, అసలు ఫిల్టర్ నుంచి డీజిల్ బయట లోపలికి పోకుండానే ఏది ఫిల్టర్ రౌండ్ బ్లాక్ అయిపోయింది. వారి ఉంటే బండ్లు ఏంది పికప్ వచ్చేది, ఏంది పరిగెత్తేది. చూడండి టోటల్ ఫిల్టర్ లాస్, ఇది టోటల్గా లాస్. చూడండి అట్ అయిపోయింది. అంతా బాగా సర్వీస్ చేసి ఇది నీట్గా క్లీన్ చేసి బండికి బిగించి చెక్ చేద్దాం బండి ఆగిపోతుందా లేదని. చూడండి మట్టి అంతా దీంట్లో మట్టి. చూడండి ఫిల్టర్ ఎట్ అయిపోయిందో, టోటల్ లాస్ ఫిల్టర్ ఇది. ఇంకా డీజిల్ ఎక్కబట్టి యాంటీ చెక్కుతుంది. చూడండి డీజిల్ పోయే రంధ్రం ఇది, దానికి టోటల్ మట్టి బ్లాక్ అయిపోయింది టోటల్గా. చూడండి పికప్ రమ్మంటే యాంటీ చూస్తుంది, అసలు బయటికి రావడం లేదు, అంతా బ్లాక్ అయిపోయింది. దీంట్లో డీజిల్ పోవాలి. చూడండి